హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మనీషాస్ గ్లిమ్స్ ఆఫ్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండి. సో ఈ రోజు వీడియో అయితే నాకు కొంచెం స్పెషల్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మీరు ఛానల్‌లో ఇంతకుముందు వీడియోస్ చూసి ఉంటే సీమంతం షాపింగ్, సీమంతం వీడియో ఇవన్నీ పెట్టాను. అండ్ నెక్స్ట్ అయితే పాప పుట్టిన తర్వాత తన కోసం అని చెప్పైతే ఈసారి అయితే స్వర్ణకంచి స్టోర్‌కి వెళ్ళానండి. నేను యూజువల్‌గా వీళ్ళ స్టోర్‌లో ఇంతకుముందు షాపింగ్ చేశాను. అండ్ అప్పుడప్పుడు వీళ్ళ స్టోర్‌కి వెళ్ళినప్పుడు కలెక్షన్స్ కూడా చూపించాను. చాలా బావుంటాయండి లైట్ వెయిట్‌లో. సో ఈసారి అయితే ఫస్ట్ అయితే మేము చైన్స్ సెక్షన్‌కి వెళ్ళాము. బేబీకి రెగ్యులర్‌గా ఉండే గోల్డ్ చైన్స్ కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఇలాంటి ఫ్యాన్సీ చైన్స్ తీసుకుంటే పాపకి వేయొచ్చు. అట్ ది సేమ్ టైమ్ నేను కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఏది తీసుకున్నా ఇద్దరం యూజ్ చేసుకునేలానే తీసుకుందామని అయితే డిసైడ్ అయ్యాను నేను. ఎందుకంటే ఇప్పుడున్న గోల్డ్ ప్రైజెస్‌కి పాపకి వేసి మనం వేసుకుంటే బెటర్‌గా ఉంటుంది. మనం పెట్టిన ప్రైస్‌కి చేసిన ఇన్వెస్ట్‌మెంట్‌కి బావుంటుందని అయితే అనిపిస్తుంది నాకు. ఫస్ట్ అయితే ఫ్యాన్సీ చైన్స్ చూడగానే ఈ చైన్ అయితే బా నచ్చిందండి మాకు. ఎందుకంటే పెండెంట్ చూడండి మంచి బిగ్ సైజ్‌లో ఇచ్చారు. సింపుల్‌గా అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైమ్ వేసుకుంటే కూడా శారీస్ పైన కూడా బాగా కనిపిస్తుందండి. బర్డ్ కూడా మంచి బిగ్ సైజ్‌లో ఇచ్చారు. బర్డ్ కింద మనకి ఎమరాల్డ్ కూడా మంచి బిగ్ సైజ్‌లో ఇచ్చారు. చైన్‌లో కూడా పెండెంట్‌కి మ్యాచ్ అయ్యేలాగా అక్కడక్కడ అయితే ఎమరాల్డ్స్ ఇచ్చారు. చూడండి పాపకు కూడా వేసి చూసాను నేను. లైట్ వెయిట్‌లో బా అనిపించింది డిజైన్ ఇది. ఇదైతే సింగిల్ కలర్ ఎమరాల్డ్స్‌లో ఉంది. అది కాకుండా మల్టీ కలర్స్‌లో ఇది కూడా బావుందనిపించి ఇది కూడా చూసాను. ఇంకా అట్ ద సేమ్ టైమ్ పెండెంట్ కొంచెం బిగ్ సైజ్ ఉంటే బేబీస్‌కి ఏమైనా అన్‌కంఫర్ట్ ఉంటుంది కదా! సో ఇది కూడా చూద్దామని చెప్పైతే చూస్తున్నాను. నాకు ఇది కూడా బా అనిపించిందండి. ఎందుకంటే దీంట్లో గ్రీన్ అండ్ బేబీ పింక్ కలర్ స్టోన్స్ 2 ఉన్నాయి. అండ్ డిజైన్ కూడా బా అనిపించింది. మనకి చైన్‌లో కూడా అక్కడక్కడ బాల్స్ ఇచ్చారన్నమాట వైట్ స్టోన్స్‌తో. అండ్ వేసుకుంటే కూడా చూడొచ్చు డ్రెసెస్ పైనకైతే బావుంటుంది అనిపించింది. ఈవెన్ పాపకి వేసినా కూడా బావుంటుంది. కాకపోతే నేను అన్నీ అయితే పాప పైన ట్రై చేయలేదు. ఎందుకంటే తను కొంచెం క్రాంకీ అవ్వడం అయితే స్టార్ట్ చేసింది. అండ్ ఇదైతే వెయిట్ అరౌండ్ 12 గ్రామ్స్‌లో ఉందండి. మోస్ట్‌లీ అన్ని పీసెస్‌కి అయితే నేను టాగ్స్ ఇంక్లూడ్ చేస్తున్నాను. ఏదైనా మిస్ అయితే స్టోర్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళైతే మీకు డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ అయితే ఈ చైన్ అన్నమాట. ఇది మనకి చైన్ పార్ట్ అంతా కూడా రోడియం ఫినిషింగ్‌లో వచ్చిందండి. అండ్ కింద మనకి క్యూట్‌గా సింపుల్ పెండెంట్ ఇచ్చారు వైట్ స్టోన్స్‌లో. ఇదైతే లెంత్ ఇలా కొంచెం నాకు కింద కనిపించింది. మీరు కావాలి అంటే కొంచెం నెక్ దగ్గరికి అలా కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఇలాంటి పీసెస్ అయితే ఇప్పుడు చాలా ట్రెండ్‌లో ఉన్నాయండి. ఫ్యాన్సీ సారీస్ పైనకి అలా వేసుకుంటే చాలా ఎలిగెంట్‌గా కనిపిస్తున్నాయి. అంటే పర్టిక్యులర్‌గా నేను ఈ పీస్ అనట్లేదు. నేను ఈ వీడియోలో చూపించిన బీడ్స్ పీసెస్ అవన్నీ ఉన్నాయి కదా! అవన్నీ అయితే మెన్షన్ చేసి చెప్తున్నాను. నా దగ్గర పర్ల్స్ మాల ఉందండి. పర్ల్స్ ఇంకా ఎమరాల్డ్స్ కాంబినేషన్‌లో ఉందన్నమాట. బట్ అక్కడైతే నాకు పర్ల్స్ ఇంకా ఈ బ్లూ బీడ్ కాంబినేషన్‌లో కనిపించేసరికి సరే నా దగ్గర లేదు కదా! ఒకసారి చూద్దాము. చూసి బావుంటే తీసుకుందాము అని చెప్పైతే చూసానన్నమాట. బా అనిపించింది. వేసుకుంటే కూడా బావుంది. పాపకు కూడా వేసైతే ట్రై చేశాను. అండ్ ఇది కూడా లైట్ వెయిట్‌లో ఉందండి. వెయిట్ డీటెయిల్స్ అయితే నేను తీయడం మర్చిపోయాను. సో, నా దగ్గర ఆల్రెడీ పర్ల్స్ ఉందని చెప్పాను కదా! ఇప్పుడున్న గోల్డ్ ప్రైజెస్‌కి బీడ్స్‌లో ఆల్రెడీ ఉన్న టైప్‌లో ఎందుకు వేరే ఏదైనా చూద్దామని చెప్పనైతే అనుకున్నాను. సో, అందుకని చెప్పి అక్కడ ఈ రూబీస్‌ది కనబడితే బావుందని చెప్పైతే తీశాను. ఇది కూడా బావుందండి. ఇలా మీరు చూసినట్టయితే 2 లైన్స్‌లో రూబీస్ వచ్చున్నాయన్నమాట. అండ్ చాలా బా అనిపించింది పీస్. పెండెంట్‌లో కార్వింగ్ ఎమరాల్డ్ ఇచ్చి దానిపైన లక్ష్మీదేవి అమ్మవారినిచ్చారు. అండ్ పీస్ చూడ్డానికి మంచి హెవీగా ఉంది. బట్ చాలా లైట్ వెయిట్‌లో ఉందండి ఇదైతే. అరౌండ్ జస్ట్ 9 గ్రామ్స్ వెయిట్‌లోనే ఉందండి. 9 గ్రామ్స్‌లో చూడ్డానికి మంచి హెవీగా ఉందన్నమాట పీస్ అయితే. అండ్ నెక్స్ట్ ఫ్యాన్సీ జైంట్స్‌లో అక్కడ నాకు ఇది ఇంకొక కలర్ కూడా బా అనిపించిందన్నమాట. ఉన్నవన్నీ అయితే ఎలాగో చూస్తాం గదా! మనం స్టోర్‌కి వెళ్ళినప్పుడు. సో, అలానే నేనైతే ఇది గూడా చూసాను. నాకు ఇది గూడా బా అనిపించింది అని చెప్పి. ఇప్పుడున్న గోల్డ్ ప్రైజెస్‌కి అంటే అనుకుంటారు గదా! స్టోన్స్‌కి చాలా ప్రైస్ అవుతుంది అలా అని చెప్పి. అలా ఏమి ఉండదండి. ఇప్పుడున్న గోల్డ్ ప్రైస్‌కి కంపేర్ చేస్తే అయితే స్టోన్సే ఇంకా తక్కువ కాస్ట్ పడుతుంది అనిపిస్తుంది నాకైతే. సో, లైట్ వెయిట్‌లో ఉండి ఇలా స్టోన్స్ ఉండి తీసుకున్నవైతే చూడ్డానికి కూడా బావుంటాయి. వేసుకున్నా కూడా బా అనిపిస్తది. నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను నేనైతే. ఇది కూడా లైట్ వెయిట్‌లో యూనిక్‌గా అనిపించిందండి. ఇంకా ఇలాంటి పీసెస్ వేరే స్టోర్స్‌లో అయితే పోల్కీస్‌లో ఉంటాయి. పోల్కీ అంటే కొంచెం మనకి ప్రైస్ ఎక్కువ అవుతుంది. బట్ వీళ్ళ స్టోర్‌లో సేమ్ డిజైన్స్ మనకి లైట్ వెయిట్‌లో ఇంకా ఇలా స్వరోస్‌కి సీజర్స్‌లో కూడా కస్టమైజ్ చేసిస్తారనమాట. సో, ఆల్రెడీ వీడియో స్టార్టింగ్‌లోనే చెప్పాను కదా! ప్లెయిన్ చైన్స్ వద్దు. ఫ్యాన్సీలో ఇలా చైన్స్ ఏదైనా తీసుకుంటే నాకు, పాపకి యూజ్ అయ్యేలా ఉంటుంది అని చెప్పి. బట్ మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే ఇంట్లో వాళ్ళకి కూడా కొంచెం స్టోన్స్ కాకుండా ప్లెయిన్‌గా చూడమన్నారు. అక్కడున్న వాటిలో నాకు ఈ లక్ష్మీదేవి చైన్ అయితే చాలా బా అనిపించింది. మనం దీన్ని ట్రెడిషనల్ శారీస్ పైనకి మనం వేసుకున్నా బావుంటుంది. సింపుల్‌గా టెంపుల్ అలా వెళ్ళినప్పుడు. లేదంటే బేబీస్‌కి వేసినా కూడా బావుంటది కదా! సో, అందుకని చెప్పి నేను ఇది కూడా ట్రై చేశాను. చూడండి నేను పాపకు కూడా వేసి చూసాను. నాకైతే బా అనిపించింది ఈ చైన్ కూడా. అరౌండ్ ఇదైతే 10 గ్రామ్స్‌లో ఉంది. బా అనిపించింది నాకు. ఇంకా అక్కడ చైన్స్ అవన్నీ చూస్తుంటే నాకు ఈ బ్రేస్లెట్స్ కూడా కనబడ్డాయండి. చాలా బావున్నాయి ఇవి. అంటే యూనిక్‌గా ఉన్నాయన్నమాట. అండ్ వీళ్ళ స్టోర్‌లో
మనకున్న బెనిఫిట్ ఏంటంటే మీకు చాలా యూనిక్ డిజైన్స్ ఉంటాయి. అవన్నీ మీరు అప్పుడే కొనుక్కోలేరు అనుకుంటే వీళ్ళ స్టోర్‌లో స్కీమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ఉంది. మంత్లీ పే చేసే స్కీమ్ కూడా ఉంది. సో, మనము ఆ స్కీమ్స్ పే చేసి అయినా కూడా తీసుకోవచ్చన్నమాట. రెగ్యులర్‌గా ఇలాంటి డిజైనర్ జ్యువెలరీ పీసెస్ అయితే డిజైనర్ స్టోర్స్‌లో ఉంటాయండి. బట్ బెస్ట్ స్కీమ్స్ అయితే ఉండవు వాళ్ళ స్టోర్‌లో. బట్ స్వర్ణకంచిలో ఉన్న స్కీమ్స్‌లో అయితే మనకి టోటల్‌గా వేస్టేజ్ అనేదైతే జీరో అయిపోతుంది. సో, అందుకనే బెస్ట్ అని చెప్తున్నాను నేను. అండ్ ఇప్పుడు నేను వాళ్ళ స్టోర్ విజిట్ చేసిన తర్వాత నాకు తెలిసిందేంటంటే వాళ్ళ స్టోర్‌లో ఒక ఆఫర్ రన్ అవుతుందండి. మన పాత గోల్డ్‌ని మనం ఎక్స్‌చేంజ్ చేసి కొత్తది తీసుకోవాలనుకుంటాం గదండీ! అలా తీసుకున్నప్పుడు మనం చాలా లాస్ అవుతామండి. నేను పర్సనల్‌గా కూడా 1, 2 టైమ్స్ ఎక్స్‌చేంజ్ చేసినప్పుడైతే లాస్ అయ్యాను. ఎందుకంటే మనం ఇచ్చిన గోల్డ్ 916 అయినా సరే వాళ్ళు మా స్టోర్‌లో తీసుకోలేదు అని చెప్పి గోల్డ్ పైన పర్సెంటేజ్ అయితే కట్ చేస్తారండి కొంచెము. బట్ వీళ్ళ స్టోర్‌లో అలా లేదన్నమాట. ఇప్పుడున్న ఆఫర్‌లో అయితే నాన్ కేడీఎం అయినా, కేడీఎం గోల్డ్ అయినా ఏదైనా సరే పర్ తులంకి ₹1500 అయితే ఎక్స్‌ట్రా ఇస్తున్నారు. అంటే మనం ఇచ్చిన గోల్డ్ వాల్యూ కన్నా ఇంకొక ₹1500 అయితే యాడ్ చేస్తున్నారండి వాళ్ళు. సో, నాకైతే ఈ ఆఫర్ బెస్ట్ అనిపించిందండి. నేను నెక్స్ట్ టైమ్ స్వర్ణకంచికైతే ఒక ప్లాన్ చేసుకున్నాను వెళ్ళడానికి. వాళ్ళ గోల్డ్ స్కీమ్స్‌లో ఒక దాంట్లో జాయిన్ అవుదామని చెప్పి. సో, నేను మా మమ్మీ వచ్చిన తర్వాత తనని తీసుకొని అయితే వెళ్దాం అనుకుంటున్నాను. అప్పుడు కూడా నేను మీతో షేర్ చేస్తాను. నేనసలు వాళ్ళ స్టోర్‌లో ఏ స్కీమ్‌లో జాయిన్ అయ్యాను, ఏంటి అని చెప్పి. ఈ నెక్ పీస్ ఇందాక చూపించిన నెక్ పీస్ అయితే చాలా నచ్చాయండి నాకు. లైట్ వెయిట్‌లో చాలా యూనిక్‌గా వేసుకుంటే కూడా చాలా స్టైలిష్‌గా అనిపించాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తున్న ఈ నెక్లెస్ కూడా చాలా అనిపించిందండి. విక్టోరియన్ స్టైల్‌లో ఉంది. మంచి స్టైలిష్ పీసెస్ అండి ఇవైతే. ఫ్యాన్సీ శారీస్ పైనకైనా, ఇండో వెస్టర్న్ డ్రెసెస్ పైనకైనా, హాఫ్ శారీస్ పైన కూడా చాలా బావుంటుందండి పీస్ ఇది. ఇప్పుడు నేను చూపించేది. చాలా అనిపించిందండి పీస్ అయితే నాకిది. పికాక్స్ వచ్చి, ఇలా డ్రాప్ షేప్స్ వచ్చి చాలా బావుంది. యూనిక్‌గా బావుంది. ఈ లాస్ట్‌లో చూపించిన ఈ నెక్ పీసెస్ ఎందుకు చూసాను నేను అంటే, చైన్స్ ఇలా స్టోన్స్ ఉన్నవి ఫ్యాన్సీ చైన్స్ కాకుండా లైట్ వెయిట్‌లో ఉన్నాయన్నమాట ఈ 3 పీసెస్ కూడా. సరే ఒకసారి ఇవి కూడా చూద్దాము. ఇవేమైనా మన బడ్జెట్‌లో సెట్ అవుతాయా? మనం అనుకునే స్టైల్‌కి మ్యాచ్ అవుతాయా అని చెప్పి. బావున్నాయండి. కాకపోతే ఈ నెక్ పీసెస్ కొంచెం వేసిన తర్వాత కుచ్చుకుంటాయేమో అని చెప్పైతే అనిపించిందనమాట. సో, మేమైతే చైనే తీసుకుందాము అన్న ప్లాన్‌లో అయితే ఉన్నాము. ఇంకొకటేంటంటే నేను ఒక నెక్లెస్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాననమాట తనకి. ఎందుకంటే యాక్చువల్లీ నేను చాలా డేస్ నుండి తీసుకుందాం అనుకున్నాను. నా దగ్గర ఉన్న కాసుల పేరుకి మ్యాచ్ అయ్యేలాగా ఒక నెక్లెస్ తీసుకోవాలి ట్రెడిషనల్‌దని చెప్పి. సో, అందుకని చెప్పి మంచి లైట్ వెయిట్స్‌లో నేను అవి కూడా చూసాను. నెక్స్ట్ వీడియోస్‌లో షేర్ చేస్తాను. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.